హలో లిజనర్స్, వెల్కమ్ టు ఇష్కప్ తెలుగు పాడ్కాస్ట్. నా పేరు విజయపల్ల. సీజన్ 7కి స్వాగతం. ఈ నాట్అవుట్ సిరీస్లో లాస్ట్ ఎపిసోడ్ అయిన ద ఫైనల్స్కి సుస్వాగతం. మీరు కనుక ముందు 3 ఎపిసోడ్స్ వినకపోయి ఉంటే దయచేసి అది విని అప్పుడు ఈ ఎపిసోడ్కి రండి. ఎందుకంటే ఇదంతా కంటిన్యూషన్ కాబట్టి అది విని ఇక్కడికి వస్తారని ఆశిస్తున్నాను. ఆల్రెడీ వినేసి ఉంటే కనుక మన స్టోరీ ఎక్కడ ఆగిందో మీకు గుర్తుండే ఉంటుంది. విజయ్ ఆ రోజు స్పోర్ట్స్ కాంప్లెక్స్లో హాకీ డిపార్ట్మెంట్లో వాళ్ళ నాన్నగారి అచీవ్మెంట్స్ అని చూశాక నాన్నెందుకు బ్యాంక్లో సెటిల్ అయిపోయారు, ఎందుకు హాకీలో ఇంకా ముందుకు వెళ్ళలేదని ఆలోచనలో పడ్డాడు. ఇప్పుడు దాని తర్వాత నుంటే మన స్టోరీ స్టార్ట్ అవబోతుంది, ద ఫైనల్స్. ఇక ఆలస్యం చేయకుండా అందులోకి వెళ్ళిపోతాం. విజయ్కి ఆ స్టేడియంలో హాకీ డిపార్ట్మెంట్లో చూసిన కప్స్ అండ్ మెడల్స్, వాళ్ళ నాన్న రంగనాథ్ అచీవ్మెంట్స్ అని చూశాక నాన్నెందుకు బ్యాంక్ ఎంప్లాయీగా సెటిల్ అయ్యారు, ఎందుకు హాకీలో ముందుకు వెళ్ళలేదు, అసలు సుల్తాన్ అజ్లాన్ కప్ తర్వాత ఏమైందని చాలా క్యూరియస్గా ఉన్నాడు. అన్నయ్య శ్యామ్కి ఫోన్ చేసి ఈ విషయం చెప్దామని ఫోన్ తీశాడు. అప్పుడు శ్యామ్, ఏంట్రా అప్పుడే డిన్నర్ అయిపోయిందా? అబ్బా లేదన్నయ్య, ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడదామని చేశాను. ఆకలన్నావు, డే అంతా ఆడావు, ఇంకా తినకపోవడం ఏంటి? అంత ఇంపార్టెంట్ మ్యాటర్ ఏముందిరా, వెళ్ళి తిని ఫస్ట్. అది కాదన్నయ్య అని అసలు విషయం చెప్పేలోపు అక్కడ ఒక ఆర్టికల్ కనిపించింది. అది చూసిన వెంటనే అన్నయ్య నీకు మళ్ళీ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టాడు. అక్కడ టీమ్ పిక్స్లో స్క్వాడ్లో రంగనాథ్ నేమ్ ఉంది, కానీ పిక్చర్లో రంగనాథ్ లేడు. ఇది డైరెక్ట్గా నాన్ననే అడగాలని డిసైడ్ అయితే ఇలా ఫోన్లో కాదని అనుకున్నాడు. ఆ సిరీస్ అయ్యాక ఇంటికి రీచ్ అయ్యాడు. ఇన్ని డేస్ అసలు ఎలా ఉన్నానో ఈ క్యూరియాసిటీని తట్టుకుంటూ అని తనని తానే పొగుడుకుంటున్నాడు లోపల. నాన్నేరమ్మా అని అమ్మని అడిగాడు. అదేంట్రా నువ్వు వస్తున్నావని బ్యాంక్ మానేసి ఇంట్లో ఉంటారా ఏంటి? బ్యాంక్లోనే ఉన్నారు. సరే నేను ఒకసారి అలా బయటికి వెళ్ళి వస్తా అని చెప్పి నాన్నని కలవడానికి బ్యాంకుకి వెళ్ళాడు విజయ్. బ్యాంకులో రంగనాథ్ బిజీగానే ఉన్నాడు క్యాష్ కౌంటర్ దగ్గర. విజయ్ కనపడగానే దగ్గరికి పిలిచారు. రంగనాథ్, ఎప్పుడొచ్చావురా? ఎలా అయింది టూరు? బాగానే అయింది నాన్న. సరే కానీ ఇలా వచ్చావేంటి? మనీ అన్న కావాలా? అబ్బే మనీ గురించి కాదు నాన్న. అర్జెంట్ కాకపోతే ఇంట్లో మాట్లాడదాం, చూస్తున్నావు కదా చాలా బిజీగా ఉన్నాను. మనీ గురించి కాదన్నాను, కానీ ఇంపార్టెంట్ కాదని చెప్పలేదు కదా నాన్న. సాయంత్రం దాకా ఆగలేదా నీ ఇంపార్టెంట్ మ్యాటర్? ఇంట్లో డిస్కస్ చేయాలని లేదు ఆ టాపిక్, అందుకే ఇక్కడ దాకా వచ్చాను నాన్న. ఏంటి అంత ఇంపార్టెంట్ టాపిక్ అని మాట్లాడుతూ మెషిన్లో క్యాష్ పెట్టి మనీ లెక్క పెడుతున్నారు. హాకీ గురించి అని విజయ్ చెప్పాడు. ఆ మాట చెప్పగానే క్యాష్ కౌంటింగ్ మెషిన్లో క్యాష్ కూడా కౌంట్ ఆగిపోయింది. రంగనాథ్ అది తీసుకుందామని వెళ్ళి ఆగిపోయాడు. ఆ కౌంటర్ దగ్గర వెయిట్ చేస్తున్న మనిషి కూడా ఏంటి వీళ్ళిద్దరు ఇలా ఉండిపోయారు అని అతను కూడా అలా ఉండిపోయాడు. రంగనాథ్కి ఒక్కసారి టైం ఫ్రీజ్ అయినట్టు అనిపించింది. అప్పుడు ఆ కౌంటర్ దగ్గర వెయిట్ చేస్తున్న అతను, సార్ అలా ఉండిపోయారేంటి? దొంగ నోట్లు ఏమైనా దొరికాయి అందులో? లేదు, దొంగే దొరికాడు అని తనలో తను అనుకున్నాడు రంగనాథ్. అర్థం కాలేదు సార్, మళ్ళీ చెప్పండి. అంతా బాగానే ఉంది, ఇదిగో మీ స్లిప్పు, డిపాజిట్ అయిపోయినట్టే అని కౌంటర్ క్లోజ్ చేసి బ్రేక్ టైం అని బోర్డు పెట్టాడు రంగనాథ్. విజయ్ని అక్కడి నుండి బయటికి తీసుకుని వెళ్ళాడు. పక్కనే ఉన్న చెట్టు కింద కూర్చున్నారు. ఎందుకు నాన్న మాకెప్పుడు ఏం చెప్పలేదు? అసలు ఎలా తెలిసిందిరా నీకు? ఎవరిని కలిసావు? ఎవరికైనా చెప్పావా ఈ విషయం? లేదు నాన్న, ముంబైలో కట్టిన స్పోర్ట్స్ కాంప్లెక్స్లో సగం జాతకం ఉంది, ఎవరికి ఏమీ చెప్పలేదు. కానీ మిగిలిన ఇన్ఫర్మేషన్ ఏమీ అక్కడ లేదు. అప్పుడు రంగనాథ్ ఊపిరి పీల్చుకున్నాడు. నన్ను అడిగితే ఇంక దీని గురించి మర్చిపో, ఎక్కడే డిస్కస్ చేయకు, మెయిన్గా అన్నయ్యతో. అంటే అమ్మకి తెలుసా ఈ విషయం? పైన తెలుసులేరా. ఎందుకు నాన్న అంత సీక్రెట్గా ఉంచడం? నువ్వేమైనా రా ఏజెంట్వా? ఒరే విజయ్, మనం ఆటని మన దేశం కోసం ఆడుతున్నాం అనుకుంటాం, జనం కోసం ఆడుతున్నామని జనం అనుకుంటారు. ఆడించే మేమే లేకపోతే అసలు వీళ్ళెవరూ లేరని బోర్డు మెంబర్స్ అనుకుంటారు. కానీ ఆ ఆటే మనతో ఆడుకుంటుందని ఎవ్వరూ గ్రహించలేరు. ఫామ్లో ఉన్నప్పుడు నీకు జై కొట్టే జనం నువ్వు ఫామ్లో లేనప్పుడు సగం అయిపోతారు, వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుంటారు. నేను హాకీలో ఉన్నత శిఖరాలకు ఎదిగాను, అంతా కూడా నా పట్టుదల వల్లే. 8 ఏళ్లకే నేను హాకీ మీద మక్కువ పెంచుకున్నాను. తాతగారి వాళ్ళది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. కాలేజ్లో చదువుల్లో టాప్ కాకపోయినా హాకీలో మా కాలేజ్కి బోల్డెన్ కప్స్ తెప్పించాను. నేషనల్స్కి వెళ్ళాను, అక్కడ కూడా నేనే టాప్. అప్పుడే పరిచయం అయ్యాడు ప్రకాష్, నా టీమ్మేట్. 1985 సుల్తాన్ అజ్లాన్ కప్లో విన్ అయ్యాం మనం. నేను టాప్ స్కోరర్. ప్రకాష్ కూడా బాగా ఆడతాడు, కానీ నా అంత కాదు. నాకు మంచి ఫ్రెండ్గానే ఉన్నాడు. 1986, 1987, 1988లో నేనే టాప్ స్కోరర్, టాప్ గోలర్. 1989, 1990 దగ్గరలో నాన్నమ్మకి అనారోగ్యం చేసింది.
ఆపరేషన్కి అర్జెంటుగా మనీ కావాల్సి వచ్చింది. ప్రకాష్ వాళ్ళ నాన్న బాలీవుడ్లో పెద్ద ప్రొడ్యూసర్. సుల్తాన్ అజ్లాన్ కప్ విన్నర్ అయిన నన్ను ఒక యాడ్ షూట్కి పిలిచాడు. ఆ యాడ్ షూట్ ట్రైల్స్ అయ్యాక కాంట్రాక్ట్ సైన్ చేయమన్నారు. 5 yearsకి ఆ ప్రొడక్ట్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉండమన్నారు. నేను ఎక్స్ట్రా మనీ కోసం ఒప్పుకున్నాను. ఆ అడ్వాన్స్తో నానమ్మకి ట్రీట్మెంట్ కూడా చేయించాను. ప్రకాష్ కూడా మంచి ఫ్రెండే కదా అని నమ్మి సైన్ చేశాను. స్టేట్ గేమ్స్ ఆడుతున్నప్పుడు ఒలింపిక్స్కి స్క్వాడ్ అనౌన్స్ చేశారు. నేను కెప్టెన్గా లేను. అదేంటని అడిగితే నేను సైన్ చేసిన కాంట్రాక్ట్ నా మొహం మీద కొట్టారు. అసలు నన్ను టీంలో ఉంచడమే గొప్ప అని చెప్పారు. నన్ను లాస్ట్ మ్యాన్ కింద సెలెక్ట్ చేశారు. ఈ లోపల ఈ కాంట్రాక్ట్ కూడా అడ్జస్ట్ చేసుకుని రమ్మని చెప్పారు. ఒక ఆటగాడి సత్తా ఇంకో ఆటగాడికే తెలుసు అంటారు కదా. ప్రకాష్ నన్ను డామినేట్ చేయలేడు గేమ్లో. ఆ విషయం నాకు తెలుసు. నాకు తెలిసినట్టే వాడికి తెలుసు. అసలు ఏముంది నాన్న కాంట్రాక్ట్లో? ఆ రోజు ప్రకాష్ మీద ఉన్న నమ్మకంతో అర్జెంటుగా ఆపరేషన్ కోసం మనీ అవసరం వల్ల కాంట్రాక్ట్ అంతా చదవకుండా సైన్ చేశాను. ఆ కాంట్రాక్ట్లో వాళ్ళు నేను ఇంకా ఏ యాడ్ షూట్ చేయకూడదని, ఏ నేషనల్ గేమ్లోనూ పార్టిసిపేట్ చేయకూడదని, 5 years దాకా ఈ యాడ్ షూట్ అవ్వకపోతే అప్పుడు దాకా ఈ కాంట్రాక్ట్ రద్దు అవ్వదని అందులో రాసుంది. అంటే వాళ్ళు నన్ను 5 years పాటు ఖాళీగా ఉంచారు. ఏది ఆడనివ్వలేదు, ఇంకే యాడ్ షూట్లను పాల్గొనివ్వలేదు. నా జీవితంలో విలువైన 5 ఏళ్ళని నాశనం చేశారు వాళ్ళందరూ కలిసి. ప్రకాష్ కెప్టెన్ కూడా అయ్యాడు. అదేంటి నాన్న అలా ఎలా చేయగలరు? నువ్వు లాయర్ని పెట్టుకోలేదా? పెట్టుకున్నాను రా, బాధించాను. హైకోర్టులో కూడా కేసు వేశాను. కానీ వాళ్ళు ఇచ్చిన అడ్వాన్స్లు, నాయనమ్మకి హాస్పిటల్ ఖర్చుల మధ్య నేను లాయర్కి కేవలం 1 year మాత్రమే పోషించగలిగాను. ఆ తర్వాత ఇంకా ఫైట్ చేయడానికి ఓపికన్నా డబ్బు లేదు, డబ్బున్నా ఆశ లేదు. ఆశ ఉన్నా నిజాయితీ లేని మనుషుల మధ్య ఎలా బ్రతకాలని ఆలోచించుకున్నాను. చెప్పా కదా ముందే, ఆటని మనం ఆడుతున్నా, ఆట మనతో ఆడుతున్నా నలిగిపోయేది మనమే, గెలిచేది ఆటే. నాన్న చిన్నప్పుడు ఒకటి చెప్పావు కదా, దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నేను వెంటాడుతుందని. ఒక్కసారి ఎదురు వెళ్ళి చూడు, అదే భయపడుతుందని. మరి నువ్వెందుకు నాన్న అంత ఫాస్ట్గా వెనకడుగు వేసి గివప్ చేసావు? సూర్యుడు పగలే దారి చూపగలడు, కానీ ఆత్మవిశ్వాసం చీకటిలోనూ కూడా దారి చూపిస్తుందని అప్పుడే మీ అమ్మని కలిసినప్పుడు తెలుసుకున్నాను రా. నాయనమ్మని హాస్పిటల్లో చూసుకుంటున్న టైంలో మీ అమ్మని కలిశాను. ఆమెతో ఏర్పడిన పరిచయం వల్ల నా ఆలోచన విధానాలన్నీ మారిపోయాయి. ఈ బ్యాంక్ జాబ్ కూడా నాకు స్పోర్ట్స్ కోటాలో వచ్చింది. నాకు జరిగిన అన్యాయానికి నేను పెట్టుకున్న పిటిషన్స్కి తగ్గట్టుగా స్పోర్ట్స్ కోటాలో ఈ జాబ్ ఇచ్చారు. కొన్ని ఇయర్స్కి ఇండియాలో హాకీయే డౌన్ అయిపోయింది. తర్వాత రిటైర్ అయిన వాళ్ళకి ఈ జాబ్స్ కూడా రాలేదు. మీ అమ్మ చెప్పిన మాటలు విన్నా కాబట్టి ఈ జాబ్ అయినా ఉందని అప్పుడప్పుడు అనిపిస్తుందిరా. ఈ దేశంలో ఆట ఆడాలంటే పలుకుబడి కావాలి, ఆట ఆడించాలంటే డబ్బు కావాలి. రెండూ ఉండి స్కిల్ ఉంటే నీకు స్కైయే లిమిట్. కేవలం స్కిల్లే ఉంటే నీ డౌన్ఫాల్ కోసం వేచి చూస్తూ ఉంటారు. నువ్వు ఆడినప్పుడు తగిలే దెబ్బలు మానడానికి చాలామందులు ఉన్నాయి, కానీ మనసులోని బాధ మానడానికి 2 మార్గాలున్నాయి. ఒకటి కాలం, రెండోది మౌనం. మొన్న జరిగిన మ్యాచ్లో రంజిత్ చేసిన పని గుర్తొచ్చింది. చెప్దామా వద్దా అని ఆలోచనలో ఉన్నాడు విజయ్. ఈలోగా విజయ్కి ఫోన్ వచ్చింది. 1 నిమిషం నాన్న, ఇది ఆన్సర్ చేయాలి. క్రికెట్ బోర్డు నుండి కాల్ వస్తుంది. ఆ ఫోన్ పెట్టగానే నించున్నాను. విజయ్ కింద కూర్చుని పోయాడు. ఏంట్రా అలా పడిపోయావు, ఏమైంది? నాన్న, నన్ను అండర్-19 కెప్టెన్గా సెలెక్ట్ చేస్తారంట. నెక్స్ట్ ఇయర్ వరల్డ్ కప్కి ప్రిపేర్ చేస్తున్నా అని చెప్పారు. విజయ్ అక్కడే కూర్చుని వాళ్ళ నాన్నకి జరిగినంత గుర్తు తెచ్చుకుని తన కెరియర్ కూడా ఇలానే అవుతుందేమో, ట్రాప్ చేస్తున్నారేమో, రంజిత్ లాంటి వాళ్ళు అడ్డుకుంటారేమో అనే భయంతో, అలా జరిగితే ఎలాగా అనే బాధతో అయోమయంలో పడ్డాడు. అప్పుడు రంగనాథ్ విజయ్ పక్కనే కూర్చుని, ఒరే, ఇది చాలా మంచి న్యూస్ రా. నువ్వు డల్గా ఉండడానికి కారణం నా గతం అయితే అది మర్చిపోక, కానీ పట్టించుకోకు. అందరికీ అలానే జరుగుతుందని ఎక్కడా లేదు. నీకు అలానే అవుతుందని ఎవరూ చెప్పలేరు. మార్చలేని గతాన్ని గురించి ఆలోచించుకో. నీ చేతిలో ఉన్న నీ భవిష్యత్తుని గురించి ఆలోచించు. గెలవకపోవడం ఓటమి కాదు, మళ్ళీ ప్రయత్నించకపోవడమే ఓటమి. అలా చెప్తున్నప్పుడు ఫస్ట్ టైం విజయ్ మీద చేయి వేసి ప్రేమగా నాన్న మాట్లాడడం చూశాడు. నాన్న ఎంకరేజ్ చేస్తే వచ్చే ధైర్యం ఏంటో తెలుసుకున్నాడు. అప్పటిదాకా నాన్నకి ఇష్టం లేదు అనే బెంగతో ఆట ఆడాడు. ఇక నాన్న కూడా ఎంకరేజ్ చేస్తే ఎలా ఆడి తన సత్తా చూపెట్టడానికి విజయ్ రెడీగా ఉన్నాడని తనలో తను అనుకున్నాడు. ఓటమి లేనివాడికి అనుభవం రాదు, అనుభవం లేనివాడికి జ్ఞానం రాదు. గెలిచినప్పుడు గెలుపుని స్వీకరించు, ఓడినప్పుడు పాఠం నేర్చుకో. అనుకున్నది సాధించాలంటే అనుక్షణం శ్రమించాలి. సో
ఇదండి ద ఫైనల్స్. ఈ ఫైనల్స్ ఇక్కడితో ఆగిపోలేదు. విజయ్ తన ఆటలో అదే బాటలో ముందుకు సాగుతాడు అని ఆశిస్తూ నాట్అవుట్ సిరీస్కి మనం స్వస్తి పలుకుదాం. ఇక్కడితో ఈ సీజన్లో మన మేజర్ స్టోరీ అయిన నాట్అవుట్ అయిపోయింది. మీకు కనుక ఈ స్టోరీ బాగా నచ్చుంటే ప్లీజ్ నాకు ఇన్స్టాలో కానీ ట్విట్టర్లో కానీ డైరెక్ట్గా మెసేజ్ చేయండి. అలానే gupchup@gmail.comకి ఈమెయిల్ కూడా చేయండి. మళ్ళీ ఇంకో కథతో ఇంకోసారి కలుద్దాం. అప్పటిదాకా గప్చుప్.